తోపుడు కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. జుర్రుకోవడమే ఇంకా పనిళ్ళకి. వేసుకో. హాయ్ హలో గైస్, అందరికీ సలాం నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనమాట, ఐక్యం ఫుడ్ అండ్ ట్రావెల్. ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి మన వీడియోస్ అన్ని చూడండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒకసారి అయితే లైక్ చేయండి. నేనైతే ఈరోజు నెల్లూరులో ప్యూర్ వెజ్ తిందామని చెప్పి ఒక డాబాని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మరి ఆ డాబాలో ప్రైజెస్ ఎలా ఉంటాయి, క్వాంటిటీ ఎలా ఇస్తున్నారు, మనం తినడానికి వర్తా కాదా అనేది నేనైతే ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మన వీడియో చూడండి, కంటెంట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేనైతే నెల్లూరు వెళ్ళిపోయి డాబాలో తినేసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఇంకా మొదలెట్టేద్దామా? సో మనమైతే ఇప్పుడు వెజ్ డాబాకి అయితే వచ్చేసాము. పేరు వచ్చేసి ఆర్ఆర్ ఫ్యామిలీ డాబా అనమాట. ఇదైతే స్టోన్ హౌస్పేట పప్పుల వీధిలో ఉంటుంది. సో లోపలికి వెళ్ళిపోయి తినేసి ఎలా ఉందో చెప్పేద్దాము. వెళ్ళిపోదాం పదండి. పనిగా మీరు తింటానే ఉంటారా? ఇదే పని మీకు? రెడీ అవుతున్నారా తినడానికి? ఇలా దండయాత్రకి అయితే రెడీ అయిపోతున్నారు. తగ్గేది లాంటి వీడు నువ్వు రానిల్ ఫస్ట్ అయితే పన్నీర్ చిల్లీ తీసేసుకున్నాం. దీని కాస్ట్ వచ్చేసరికి 220 రూపాయలు అయితే తీసుకున్నారనమాట. ఇంకా క్వాంటిటీ పరంగా చూసుకుంటే పర్లేదు, ఒక రకంగా బాగానే ఇచ్చారు. టేస్ట్ అయితే బాగుంది, కాకపోతే చప్పగా ఉంది. దాని తర్వాత అయితే ఆల్ మిక్స్ వెజ్ కర్రీ అని చెప్పి ఒక కర్రీ అయితే ఆర్డర్ చేసాం అనమాట. కాస్ట్ వచ్చేసరికి 200 రూపాయలు అయితే తీసుకున్నారు. అందులోకి అయితే పుల్కా తీసుకున్నాం అనమాట. పుల్కా అయితే ఒకటి వచ్చేసి 10 రూపాయలు తీసుకున్నారు. క్వాంటిటీ పరంగా చూసుకుంటే పర్లేదు అనిపించింది. ఇదే పని, జోరు కూడా వేసుకోవడం మిగిలిందంతా తినేయడం. అది కాలీఫ్లవర్లో ఏం కాదులే, తినరా మరియా. టమాటా కాదురా, అది అల్లది కందగడ్డది, అదేదో కర్రీలే, అది మీకు తెలీదు. ఆల్ మిక్స్ వెజ్ కర్రీ అంటారు దాన్ని. కానీ రా, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. బాలేదా? ఎలా ఉందిరా? స్వీట్గా ఉంది. నువ్వు చెప్పరా అని? వాడు చెప్పింది నువ్వు చెప్తావులే, నీకు సపరేట్గా ఏమని చెప్పడానికి. ఓకే, మనం తిని ఎలా ఉందో చెప్పేద్దాం. ఎంతమంది ఉన్నారు కానీ న్యాయం, నేను ఎప్పుడు న్యాయం అంటే ధర్మం అంటే ధర్మం. చైనీస్ పరోటా కర్రీలో లోపల స్టఫింగ్ ఉండదు కదా, అలా ఉంది. అనిల్ చెప్పరా, నీకు వెజిటేరియన్ లేదంటే బాగా ఇష్టం? అదొక కిలో 2 కిలోలు ఇచ్చినా కూడా తింటావు అయితే. మీకు రా అబ్బాయి, మీకేమి ఇష్టం వెజ్లో? నీకు ఇష్టం కానీ ఏందే? ఏదుంటే అదే ఏదైనా సరే తినేయడమే. అది ఏదైనా సరే ఓకే అంట, తినడానికి ఏదైతే అది సెట్. కర్రీ అయితే పర్లేదు, బాగుంది. కాకపోతే వెజ్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుద్ది. అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి దాంట్లో. కాలీఫ్లవరు, బీట్రూట్, క్యారెట్, ఆలు అన్నీ కూడా. లాస్ట్లో అయితే బేబీకార్న్ నూడిల్స్ తీసుకున్నాం. దీని కాస్ట్ వచ్చేసరికి 110 రూపాయలు తీసుకున్నారు. క్వాంటిటీ అయితే యావరేజ్గా అనిపించింది. బాగుంది, వెజ్ కదా పర్లే. తోపుడు కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. జుర్రుకోవడమే ఇంకా పనిళ్ళకి. వేసుకో. ఎలా ఉందిరా అదే చెప్పు. ఏం చెప్పడానికి అంటావా? బేబీ కాను కదా, ఎప్పుడు దీంట్లో వస్తుంది దీంట్లో
నీకురా బావా రెడీ రెడీ సార్ రెడీ 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 ప్లీజ్ రెడీ నమస్తే సార్. సో వీడియో అయితే చూసారు కదా గైస్, అదన్నమాట మందలా. ఇంకా నాకైతే టేస్ట్ పరంగా ఓవరాల్గా అయితే బాగానే అనిపించింది. కాకపోతే ప్రతి ఐటెంలో కూడా కొద్ది సాల్ట్ అయితే తక్కువ అనిపించింది అనమాట. అది కానీ కొద్ది కరెక్ట్ చేసుకుంటే ఐటమ్స్ అన్నీ అయితే బాగున్నాయి. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే రేట్స్ పరంగా చూసుకుంటే అక్కడైతే మాత్రం మనకి ఆ ఇంటీరియర్కి అయితే మాత్రం నాకైతే వర్తనే అనిపించింది. క్వాంటిటీ ఇంకొద్ది ఇంక్రీజ్ చేస్తే బాగుంది అనిపించింది. మీరు కూడా అక్కడ తినుంటే మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఒకటే చెప్తాను, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎప్పటికైనా కూడా బీ పాజిటివ్గా ఉండండి. ఎప్పటికైనా సరే మంచి జరుగుద్ది. నేనైతే ఉంటాను మరి. బై బాయ్.